ఆ భవన్ లో వెళ్ళిపోవచ్చా నేను మీ టిక్ టాక్ నారాయణ భవన్ ఈ రోజుకి నేను మాలేసి 3వ రోజు మరి నేను ఏడు చేస్తానో చూపించాలి కదేట ఫస్ట్ అయితే నీట్ గా స్నానం చేసుకుని గుడికైతే వెళ్ళిపోయాం భవన్ లో 3వ రోజు అన్నపూర్ణ దేవి అంటే మనకు అన్నం పెట్టే అమ్మ ఆ అమ్మకైతే ముక్కున్నాం భవన్ లో ఆ తర్వాత మన రమణ భవనే మధ్యాహ్నం భిక్షలకైతే ఏర్పాటు చేశారు దానికి కావాల్సిన సామాన్లన్నీ నేను మా భాష భవన్ వెళ్ళి తీసుకుని వచ్చాము ఇక్కడ మా అక్క భవన్లు అందరూ పడపడ వండాను రా అదిగో ఇంక మా భవన్లు అందరూ కూడా వచ్చాను రా మా భవన్లు అందరూ కలిపి కూకుడు పని రండి ఇక్కడ వడ్డించడమే నేటో ఏటి మా రమణ భవన్ ఇన్ని అరటీలు ఎట్టురా ఈ లెక్క నెలగా కానీ అందరూ అరటీలు పెడితే నేను 2 రోజులకి లావ్ అయిపోతాను భవనే మన అనిల్ భవన్ ఆరత కూడా ఇచ్చాను రా ఇక్కడ మొదలెట్టడమే లేట్ భవనే కడుపు నిండా తిన్న తర్వాత ఫలదానాలు అయితే చేశారు భవన్లు అందరూ ఆశీర్వదించి హ్యాపీగా మన సన్నిధానం గెలిపడం భవనే అప్పుడు మా రమణ భవన్ ఏంటన్నారంటే సన్నిధానంలో అలా ఏడు కూర్చుంటాము అలాగే ఏదైనా గుడికి వెళ్దాం రా భవనే అన్నారు వెంటనే కారు తీసేసే భద్ర మహంకాళి గుడికి అయితే వెళ్ళిపోను అక్కడి నుండి అక్కడికే బీచ్ దగ్గర మన భాష భవన్ చెప్తే వెళ్ళి నీట్ గా సముద్ర స్నానం చేసాం భవన్ మరి ఈ రోజుకి వీడియో అయిపోయింది మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం.